వచ్చి అతనితో కలిసింది. అరుంధతి రూపం ధరించడం మాత్రం ఆమెకు సాధ్యం కాలేదు. ఈ విధంగా స్వాహాదేవి శివుడి వీర్యాన్ని 6 భాగాలుగా తన గర్భంలో ధరించింది. దీనివల్ల స్వాహాదేవికి భరించలేనంత నొప్పి కలిగింది. అందుచేత ఆమె ఆ వీర్యాన్ని కైలాసం మీద ఉండే ఒక శిఖరం పైన వదిలేసింది. వాయుదేవుడు ఆ వీర్యాన్ని గంగలో పడేశాడు. గంగ దాన్ని ఒక సరస్సు పక్కన ఉండే రెల్లు దుబ్బులలోకి నెట్టేసింది. అక్కడ ఆ వీర్యం పెరిగి పెద్దదై మార్గశిర షష్ఠి ధనిష్ఠా నక్షత్రం నాడు వృశ్చిక లగ్నంలో ఒక పిల్లవాడిగా రూపొందింది. ఆ పిల్లవాడికి 6 ముఖాలు, 12 చేతులు, వజ్రం లాంటి శరీరం ఉన్నాయి. ఆ కుర్రవాన్ని అగ్నిదేవుడి వల్ల 6 మునిభార్యలు కన్నారని లోకంలో మాట పుట్టింది. అది విని ఆ మహామునులు తమ భార్యలను వదిలేయడానికి సిద్ధమయ్యారు. స్వాహాదేవి వచ్చి వారితో, తప్పు నాది, మీ భార్యలు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పింది. కానీ మునులు వెనక ప్రజల నిందను ఎలా పోగొట్టగలం అని చెప్పి తమ భార్యలను వదిలేశారు. ఆ 6 ముని భార్యలు గంగానది ఒడ్డుకు వచ్చి 6 ముఖాల బిడ్డను చూశారు. వెంటనే 6 పాలు వచ్చాయి. ఆ పిల్లవాడు 6 ముఖాలతో 6 వద్ద పాలు తాగాడు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడికి పేరు పెట్టే కార్యక్రమం చేశాడు. ఆ పిల్లవాడే కుమారస్వామి. అతనికి షణ్ముఖుడు అంటే 6 ముఖాల కలవాడు అని అర్థం. స్కందుడు, గుహుడు అని అనేక పేర్లు వచ్చాయి. ముని భార్యలు అతనితో, నాయనా, మమ్మల్ని మా భర్తలు వదిలేశారు, మాకు ఎవరి దిక్కు అని అడిగారు. నేను మీ కొడుకునే, మీరు నాకు తల్లులు, అందుచేత నా వెంటే ఉండండి అన్నాడు కుమారస్వామి. కుమారస్వామి రోజురోజుకు బాగా ఎదిగి కొండల మీద తిరిగి ఆడుకుంటూ సింహాలను, పులులను పట్టుకుంటూ వాటి మీద ఎక్కి స్వారీ చేస్తూ వచ్చాడు. అతనికి శివుడు విల్లు దొరికింది. దానితో అతను బాణాలు వేసి క్రౌంచ పర్వత శిఖరాన్ని ముక్కలు చేశాడు. అది చూసి ఆ పర్వతం మీద ఉండే రాక్షసులు కుమారస్వామి మీదకి యుద్ధానికి వచ్చారు. కుమారస్వామి వాళ్ళందరినీ చంపేశాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.